సిఐటియు ఆధ్వర్యంలో మేడేను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మండల కన్వీనర్ చలపతిరావు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాల వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆ రోజు 140 ఏళ్ల క్రితం చికాగో నగరంలోన రక్తం చిందించి కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి త్యాగం చేశారు. ఆ వీరుల యొక్క పోరాటానికి చిహ్నంగా రేపు మేడే కార్మికుల దీక్షా దినంగా పిలుపుడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 గంటల పనిదినం స్థానంలోన 12 గంటలు, 13 గంటలు పనిదినాలు పెంచే విధంగా 4 లేబర్ కోడ్లు ఈరోజు తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల కార్మిక వర్గం నష్టపోయే ప్రమాదం ఉన్నది. వెట్టి చాకరీ చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కీమ్ వర్కులకి ఇప్పుడు కూడా పౌర వేతనం ఇస్తాం తప్ప డిక్లేర్ చేయటం లేదు. కనీస వేతనాలు ఇవ్వాలనేసి హైకోర్టు ముట్టిగా పెట్టినా ఈరోజు అమలు చేయని పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. సామాన్యులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ ప్రస్తుతం డీజిల్, పెట్రోలు కొరత వల్లేమో ఇబ్బందులు గురవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాలు దూరదృష్టి లేకపోవడం వల్ల యుద్ధాల పేరుతోనే లెక్కలు ఎక్కడో జరిగిందని చేస్తున్నారు. కానీ ఇక్కడ కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం వల్ల ఈరోజు ఈ కుటుంబాలను వీధుల ప్రమాదం ఉన్నది. వీళ్ళు కూడా సంక్షేమ బోర్డు కూడాను అలాగే ఏర్పాటు చేసి కార్మిక నిధులు కూడా ఏర్పాటు చేయాలనేసి అనేక సమస్యల మీద ఆందోళన భవిష్యత్తులో